శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. డిసెంబర్ 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృషభానికి అధిపతి శుక్రుడు. వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబట్టిన గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. మరి గ్రహాల యొక్క స్థితిలో చాలా గ్రహాల యొక్క స్థితిలో మార్పులు రాబోతున్నాయండి. కాబట్టి ఏంటంటే ప్రత్యేకమైన మార్పులు తీసుకొచ్చే మాసం ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక డిసెంబర్ మాసం అని చెప్పవచ్చు. అసలు వృషభ రాశి వారి స్వభావం ఏంటయ్యారంటే వృషభ రాశి జాతకులు సహజంగానే శాంతివంతులు అని చెప్పవచ్చు. అదేవిధంగా నేచురల్గానే ప్రకృతికి సహజ సిద్ధంగా వారి యొక్క స్వభావం ఉంటుందని చెప్పాలి. హార్డ్ వర్కింగ్ నేచర్ అని చెప్పాలండి. రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి మంచి అలంకరణ ఇలాంటివి ఇష్టపడతారండి. సో మంచి మాట తీరు కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. ఇతరులతో ఇట్లే కలిసిపోతారని చెప్పవచ్చు. ఏ పరిస్థితినైనా సరే సమానంగా తీసుకుంటారని చెప్పవచ్చు. సంతోషం కానీ దుఃఖం కానీ వారు తమ జీవితంలో ధైర్యంతో ముందుకు సాగేవాళ్ళు అని చెప్పవచ్చు. ఇతరులు వీరిని విమర్శించినా కూడా తాము అలాంటి వాటిని మనసులో పెట్టుకోరు ఈ యొక్క వృషభ రాశి వారు. వీరు శక్తిని ఒక దిశలో కేంద్రీకరించి ఒక ఫోకస్డ్గా పని చేయగలరు. ఆ పని చేయడం అనేది వీరి యొక్క సహజ గుణం అండి. ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత రెస్ట్ కూడా తీసుకుంటారు అవసరాన్ని బట్టి కూడా. మరి గ్రహస్థితులు ఏ విధంగా ఉండే డిసెంబర్ 2025లో వృషభ రాశి వారికి అంటే ముఖ్యంగా ఏంటంటే గురు, రవి, చంద్ర, కుజ, శుక్ర కూడా మార్పులు రాబోతున్నాయి. మరి ఈ యొక్క గురుగ్రహం కనుక విషయానికి వచ్చే వరకు గురుడు డిసెంబర్ 5న కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి 2వ స్థానంలోకి అడుగడబోతున్నారు, స్థితి పొందబోతున్నారు. సో 2వ స్థానం అంటే ధనస్థానంలో అండి. ధనస్థానంలోకి గురుడు వస్తున్నారు కాబట్టి ఆర్థిక పరంగా శుభ ఫలితాలను తీసుకొచ్చే మాసం అని చెప్పాలి. ఈ యొక్క బుధ గ్రహము తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించి 7వ స్థానంలో ఉంటాడండి. ఇది భాగస్వామ్య సంబంధాలు, భాగస్వామ్యాల పార్ట్నర్షిప్స్ విషయంలో, కుటుంబ విషయాల్లో కూడా మార్పులకు సూచన కాబోతుంది ఈ యొక్క బుధ గ్రహం యొక్క రాశి మార్పు అనేది. ఏది ఏమైనా 8వ స్థానంలోకి 4 గ్రహాలు ప్రవేశించబోతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కుజగ్రహం డిసెంబర్ 7వ తారీఖున, రవిగ్రహం డిసెంబర్ 16న, ఈ యొక్క వీనస్ అంటే శుక్రుడు డిసెంబర్ 20వ తేదీన, బుధగ్రహము మాసాంతంలో డిసెంబర్ 29వ తేదీన వారికి 8వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. తదనుగుణంగా ప్రభావ ఫలితాలు ఎక్కువగా ఉండబోతున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక పరిస్థితి చూస్తే వృషభరాశి జాతకులకి ఏంటంటే ఆర్థికంగా చాలా శక్తివంతంగానే ఉంటారు అని చెప్పవచ్చు. ఎంత కష్టం వచ్చినా కూడా అష్టమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి సమయానికి మాత్రం ధనం వస్తుంది, ధన ప్రవాహం ఉంటుంది, నగదు సౌలభ్యం కాబడుతుంది అని చెప్పాలండి. సో ఈ గతంలో ఈ గురువు ఈ స్థానంలో ఉన్నప్పుడు వచ్చినట్లే వచ్చి ధనవృద్ధి కాకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే కాస్త ధనవృద్ధి కనబడుతూ ఉంది అని చెప్పాలి. మరి ఆరోగ్య విషయంలో ముఖ్యంగా చలికాలం స్టార్ట్ అయింది. సో తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వృద్ధులు ఏంటంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్, జాయింట్ పెయిన్స్ లాంటివి అలాంటి వాటితో కాస్త సతమతమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యంగ్ పీపుల్ ఎవరైతే యువతలో కాస్త జలుబు, దగ్గు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, జ్వరం వంటివి కాస్త కనపడొచ్చండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలే, ప్రతి వారికి వస్తుంది అని కాదండి. సో కాబట్టి ఏంటంటే మీ హెల్త్ కూడా చెకప్ చేసుకోండి. మీ యొక్క జన్మ లగ్నం నుంచి కూడా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి దశ జరుగుతుంది, అందదశ జరుగుతుంది కూడా చూసుకోవడం చాలా ముఖ్యమండి. సో గోచారాన్ని గోచారంగానే భావించండి. సో ముఖ్యంగా ఏంటంటే 8వ స్థానంలో లగ్నం నుండి 4 గ్రహాలు వెళ్ళబోవటం వల్ల అనుకోని మనశ్శాంతి సమస్య కూడా వస్తుంది. మెంటల్గా హ్యాపీగా ఉండడం అనేది కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది 2వ వారం తర్వాత అని చెప్పవచ్చు. సో కాబట్టి మానసికమైన ప్రశాంతత ఉంచుకోవటం అనేది చాలా ముఖ్యమండి. మరి దానికి సంబంధించి మెడిటేషన్, ప్రాణాయామం అంటే ధ్యానం ఇలాంటి చేస్తూ ఉంటే బాగుంటుంది. మరి వివాహ విషయంలో ఏంటంటే బుధుడు, శుక్రుడు ఫస్ట్ హాఫ్లో 7వ భావంలో 7వ స్థానంలో ఉన్నారు, తర్వాత 8వ స్థానంలోకి వెళ్ళటం వల్ల సో మీరు చేసేటువంటి సంభాషణలు ఏవైతే ఉంటాయో ఆవేశంతో కూడుకొని భావోద్వేగంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తతో వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో సెకండ్ హాఫ్లో గురుడు ఏంటంటే 2వ భావంలో ఉండటం వల్ల డిసెంబర్ 5 నుంచి మీ యొక్క భాగస్వామి మనసు గెలుచుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. సో ప్రేమ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చెప్పవచ్చండి. మరి లీగల్ కేసుల విషయంలో, కోర్టు కేసుల విషయంలో 8వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి కాబట్టి 8వం అంటేనే సీక్రెటివ్ థింగ్స్ అండి, రహస్యమైన విషయాలు, రహస్యమైన ఇల్లు అని చెప్తున్నాం. అదేవిధంగా హౌస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా చెప్తూ ఉంటాం 8వ స్థానాన్ని. కాబట్టి అనుకోని సాక్ష్యాలు లభించి మీ కేసులను విజయవంతంగా ముగించడానికి కూడా ఈ 8వ స్థానం మీకు కాస్త సహకరించే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ముఖ్యంగా గురుగ్రహము డిసెంబర్ 5 నుండి మీకు 2వ స్థానంలోకి వస్తున్నారు. 2వ స్థానం అంటే వాక్కు స్థానం. సో కాబట్టి వాక్కు బలం ఇస్తాడండి. సో ఈ యొక్క లాయర్స్ ఎవరైతే ఉంటారో, న్యాయవాదులు, వివాదాల్లో ఉన్న వారికి సో మంచి కాలం అని చెప్పాలి. మరి రాజకీయ రంగం,
పొలిటికల్ రంగంలో ఉన్న వారికి ఏంటంటే గురుగ్రహం 2వ స్థానంలోకి రావటం వల్ల వాక్చాతుర్యం బలంగా ఉంటుంది. సో ప్రజలను ఆకర్షించే విధంగా మీ యొక్క మాటలు చేతులు ఉంటాయండి. అయితే మాటలలో వివాదం ఉండకూడదు, దయచేసి గమనించండి. అష్టమాధిపతి ద్వితీయంలో ఉండి కొన్నిసార్లు వివాదం క్రియేట్ చేసే విధంగా మాటలు వస్తూ ఉంటాయి, జాగ్రత్త. మరి సినీ రంగం వారికి ఏ విధంగా ఉందయ్యా అంటే, సో సినిమా ఫీల్డ్లో ఉన్న వారికి వారి యొక్క మాటలు, వారి యొక్క డైలాగులు ప్రాచుర్యం పొందే అవకాశం బలంగా ఉంది ఈ యొక్క డిసెంబర్ మాసంలో. కానీ అష్టమాధిపతి ద్వితీయంలో వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి వివాదాలు తెచ్చే మాటలు మాత్రం తప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందయ్యా అంటే, వారికి పదోన్నతులు కానీ ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం బలంగా ఉంది. మరి వైద్య రంగంలో చూస్తే గురువు అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం వల్ల రోగులు ఎక్కువగా వస్తారు డాక్టర్స్కి. సో ఇలాంటి స్థితి అనేది డాక్టర్స్గా ఉన్న వారికి, ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఆర్థికంగా లాభం చేకూర్చే అవకాశం కనపడుతుంది. మరి ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎలాగా ఉంటుందంటే, అష్టమ స్థానంలోని గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొత్త ట్రైనింగ్లు తీసుకోవాల్సి రావటం, కొంత మెలకువలు నేర్చుకోవటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా సో మీరు కనుక కమ్యూనికేషన్లో ఏదైనా హైయర్ పోస్ట్ కోసమో, హైయర్ సీటు కోసమో ట్రై చేస్తూ ఉంటే, మీరు చేసేటువంటి టీమ్ డిస్కషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ నిపుణతగా మీరు పెంచుకోగలిగితే మాత్రం శాలరీ హైక్ ఉంటుందని చెప్పాలి. మరి వ్యాపారులకి, ముఖ్యంగా చిన్న వ్యాపారులకి ఏంటంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది. సో మీరు ఏదైనా ఆన్లైన్ మోసాల నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇలాంటి తప్పిదాలు చేసుకోకూడదు. సో అనుకోకుండా అలాంటి ఆర్థిక ఇబ్బందికి సంబంధించినటువంటి కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది, ఫార్మర్స్కి అంటే, ఈ మాసంలో డిసెంబర్ మాసంలో వృషభ రాశి రైతులకి ధరలు బాగుంటాయండి. అదనంగా లాభం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కీటకాలు, పురుగుల సంబంధంగా కొంత పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సో అది మంచిది కాకపోయినా వాడే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి, డ్రైవర్కి సంబంధించి ఆదాయం బాగుంటుందండి. కానీ అష్టమ స్థానంలో గ్రహాలు ఉండటం వల్ల వాహనాలు సర్వీస్ కావడం, సర్వీస్ చేయించుకోవాలి రావడం, లేదంటే వాహనాలకు సంబంధించిన రిపేర్లు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఏంటంటే కొంచెం ధ్యాస తక్కువగా ఉంటుంది. సో వాడు ఏంటంటే ఎక్కువగా వాళ్ళ ఫోకస్ అంతా కూడా తరచూ ప్రయాణాలు చేయడంలోనూ, సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు విద్యార్థులు ఎవరైతే ఉంటారో వర్క్ షెడ్యూల్ లేదా టైం టేబుల్ విధించుకొని మీరు చదువుకోగలగాలండి. టైం టేబుల్ వేసుకుంటేనే, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే చక్కగా ముందుకు వెళ్తుంది. లేదంటే మైండ్ డైవర్ట్ కావడం వల్ల, సో మీ ఫోకస్ తప్పడం వల్ల ఎనర్జీ ఫ్లో కాకపోతే తగినన్ని మార్కులు రారు, మీ యొక్క గోల్ అచీవ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. సో మరి ఎల్డర్ పీపుల్ ఎవరైతే ఉంటారో, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్య అంశాలపై సో ఎప్పుడు కూడా పట్టు తప్పకూడదు. హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. పర్టికులర్గా చలికాలము, సో ఈ బీపీ ఉన్నవారికి, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఆస్తి వివాదాల విషయంలో కొంత మీకు మనసు చికాకు అనిపించవచ్చు. ఇది కూడా సో అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు చర్చల ద్వారా నివారించుకోగలగాలండి. మరి ముఖ్యంగా చూస్తే డిసెంబర్ 15 నుండి అంటే ధనుర్మాసం ప్రారంభం అవ్వటం వల్ల ఏదైనా శుభ కార్యక్రమాలు ఉంటే ఈలోపుగానే మీరు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మందికి వివాహాలు, సత్సమాన శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. లేదా శుభ కార్యక్రమాలు కూడా మీరు హాజరయ్యే అవకాశం బలంగా కనపడుతుంది. ఈ యొక్క డిసెంబర్ 15 లోపల మీ ఇంట్లో సంతోషమైన వాతావరణం తెచ్చే కాలం అండి ఇది. సో అష్టమంలో గ్రహాలు ఉండటం వల్ల అనుకోని ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నవగ్రహ దర్శనం చేసుకోవడం, జన్మ జాతక చక్రంలో కూడా దశలో అంత్యదశలో కనుక బాగలేకుండా ఉంటే నవగ్రహ శాంతి పూజ చేసుకోవడం కూడా సో బెటర్ అని చెప్పవచ్చు. మొత్తంగా గమనిస్తే కనుక ఈ మాసం హ్యాపీగా ఉంటుంది, సాధారణంగా ముందుకు సాగుతుంది అని చెప్పాలండి. 3rd వీక్ వరకు కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి. సో కాబట్టి ఎక్కువగా టెన్షన్గా కానీ, మానసిక ఒత్తిడిగా లేకుండా ఉత్సాహంగా ఉండండి. మీరు చేసే పని మీద ధ్యాసతోటి ఫోకస్డ్గా ఉండండి. డెఫినెట్గా మీకు పాజిటివ్ ఫలితాలు అందుకుంటారండి. సో మీరు కనుక జాగ్రత్తగా నడిస్తే ధనవృద్ధి, మనశ్శాంతి, కుటుంబ సంతోషం అనేది మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. సో ఈ మాసంలో ఇలా ఉన్నాయండి ఫలితాలు. ముఖ్యంగా ఏంటంటే మీకు వృషభ రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే వృషభ రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు అనే ఒక వీడియో చేయడం జరిగింది. చాలామంది మీలో గమనించి ఉంటారు, గమనించిన వారు గమనించవచ్చండి. అలాగే 2026వ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా వృషభ రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు గమనించండి. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరికైనా ఉత్సాహం ఉన్న వారికి, జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం కోర్సు మనము డిజైన్ చేసి రిలీజ్ చేసామండి. ఎక్సలెంట్ కోర్స్ అది. మీ యొక్క అంటే అన్ప్రొడక్టివ్ టైంని ప్రొడక్టివ్గా మార్చుకునే విధంగా, మీకు కంఫర్టబుల్ టైంలో నేర్చుకునే విధంగా 30 ముఖ్యమైన అంశాలు 30 వీడియో రూపంలో మనం రిలీజ్ చేశాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లాగిన్ అయ్యి మీ యొక్క వీలైన సమయంలో నేర్చుకునే విధంగా మనకు ఆ కోర్సు ఇవ్వబడింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.